మండు టెండార్లలో రైతు అరగోస పడుతున్నాడు. 1 గంట అవుతుంది, 1 గంట పావైతుంది. రైతులు తన పండించిన పంటను రోడ్డు మీద వేసుకొని ప్రభుత్వం వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇంకొక 2-3 రోజులు చెడగొట్టే వానలు అయితే గిట్ట ఈ రైతు పండించిన ధాన్యం మొత్తం కూడా మొలకెత్తే పరిస్థితి వచ్చింది. రైతు రోడ్డు మీదకి వచ్చి మా పంట కొనండి అని చెప్పేసి ప్రభుత్వం మొరబెట్టుకునడంగా ఎవరికి కనకరం వస్తలేదు. మీరు పండించింది మేము ఎట్లా కొంటామో అట్లే మేము ఏ ధర పెడితే ఏ గ్రేడ్ పెడితే ఆ గ్రేడ్కే కొనాలి. 40 కిలోల బ్యాగ్ మీరు 3 కిలోలు ఎక్కువ వేయాలి, 4 కిలోలు ఎక్కువ వేయాలి, 5 కిలోలు ఎక్కువ వేయాలి, మీ దగ్గర ఉంచుకుంటామని చెప్పి ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది. రైతు ఏం చేస్తాడు? బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాలి. అమ్ముకుంటే తక్కువ ధరకు వస్తుంది. ప్రభుత్వ బాధ్యత కదా, పండించిన పంట మొత్తం కొనేది ప్రభుత్వ బాధ్యత కదా. తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తడిచిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం మొత్తం కొని ప్రభుత్వం భరించింది. ఆ యొక్క ఖర్చును ప్రభుత్వం భరించింది. మరి ఇప్పుడు నాణ్యమైన పంట పండించిన విధంగా గ్రేడ్ ఏ ఇవ్వకుండా గ్రేడ్ బి ఇస్తా అంటారు. సరే గ్రేడ్ బి ఇచ్చినా పర్లేదు తీసుకోపోరు అంటే 42 కిలోలు అన్నారు. 42 కిలో పెట్టద్దు, 40 కిలోల 600 పెట్టాలి. 41 అన్నారు, 40 అన్నారు, ఇవాళ 43 పెట్టుకుని 44 పెడతా అంటుంది. అంటే ఈ రైస్ మిల్లర్లతోటి ప్రభుత్వం కుమ్ముక్కైందా? అధికారులు కుమ్ముక్కైనరా? ప్రభుత్వం ఎవరి వైపు ఉండాలి? ప్రజల వైపు ఉండాలన్నా, రైతుల వైపు ఉండాలన్నా, రైస్ మిల్లర్ వైపు ఉండాలి. అందుకే ఈరోజు నేను రావడం జరిగింది. అధికారులతో మాట్లాడినా, చాలా సీరియస్ వార్నింగ్ చేయడం జరిగింది. ప్రజలు ఈ యొక్క ప్యాడీ క్లీనర్ వేయలేకపోతున్నాం కాబట్టి, ప్యాడీ క్లీనర్కి వసతి లేదు కాబట్టి మేమే స్వచ్ఛందంగా 1 కిలో 400 గ్రాములు అంటే 42 కిలోలు మేము ఎక్కువ ఇస్తాం, మీరు తీసుకోని అంటే ఒప్పందం చేసుకున్నారు. సరే అన్నారు. 42 కిలోలతోటి పెట్టడమే తప్పు మేము. కానీ ఇక రైతులు వర్షం పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి తొందర పోవాలని చెప్పి 42 కిలోలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ యొక్క డిస్పాచ్ కావాలి. రైస్ మిల్లర్ నుంచి దించుకొని ఓటీపీ ఇచ్చే బాధ్యత అధికారులది. జేసీ గారితో మాట్లాడినా, డిఎస్ఓతో మాట్లాడినా, డిఎంతో మాట్లాడినా. ఈ రోజు ఎక్కడ కూడా ఈ మండలంలో కానీ ఈ కాన్స్టిట్యూన్సీలో కానీ పోయిన తర్వాత రైస్ మిల్లర్ దించుకోమంటే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. అధికారులు మేమందరం రైస్ మిల్ దగ్గరకు పోకుండా చూసుకోండి. రైతులందరూ మేము రైతుల పక్షాన రైస్ మిల్ అక్కడికి పోతే చాలా గొడవ అవుతాయి. కాబట్టి ప్రభుత్వం భరించండి, రైస్ మిల్ విలువండి. షార్టేజ్ వస్తే గిట్ట రైస్ మిల్లతో మీరు మాట్లాడుకోండి. కానీ రైతు మాత్రము ఇంతకన్నా ఎక్కువ పెట్టే పరిస్థితి లేదు. నేను భరించాలంటే ప్రభుత్వం భరించాలి. ఎందుకంటే ఆ రోజు కూడా మొలకెత్తిన ధాన్యం ప్రభుత్వం భరించింది, ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టకండి, ప్రజలను ఇబ్బంది పెట్టకండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని రైతు నడ్డి విరుస్తున్నారు. 10 సంవత్సరాలు కొన్నది ఎందుకు ఈ 1-2 సంవత్సరాలు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఎందుకు మీకున్న ప్రాబ్లం ఏంది? కాబట్టి వెంటనే చాలా సీరియస్ గా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైతులు రోడ్డు మీద రాకముందే, మేమందరం రోడ్డు మీద రాకముందే యథావిధిగా తొందరగా కొనుగోలు కావాలి, కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు కూడా 42 కిలోలతో ఓటీపీ ఇచ్చేసి వెంటనే ఆ రైతు అకౌంట్ డబ్బులు వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అధికారులు మీరు రైస్ మిల్లర్తో మాట్లాడండి, పిలవండి. రైస్ మిల్ ఇక్కడ తప్పు చేస్తే మీరు సీజ్ చేసే అథారిటీ మీకు ఉంటుంది. సీజ్ చేసి వాళ్ళ కేసు పెట్టే అథారిటీ మీకు ఉంటుంది. కాబట్టి రైతుల పక్షాన్ని నిలబడి ఇమ్మీడియట్ గా కొనుగోలు వేగవంతం చేసి 4-5 రోజుల లోపలే కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న టోటల్ ప్యాడీ మొత్తాన్ని కూడా మీరు డిస్పాచ్ చేసుకుని రైస్ మిల్ చేర్చి ప్రభుత్వానికి ఓటీపీ ఇచ్చేసి ప్రభుత్వం ఓటీపీ తీసుకొని ఇమ్మీడియట్ గా వీళ్లకు డబ్బులు జమ చేయాల్సింది మనం డిమాండ్ చేస్తాం.